అనకాపల్లి జిల్లా గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మలసాల భరత్ కుమార్ వైసీపీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. అనకాపల్లి వైసీపీ కార్యాలయం నుంచి గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీగా వచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడుకు మంచి బుద్ధి ప్రసాదించాలని గోవిందా అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో చంద్రబాబు అసత్యపు ప్రచారం చేయడం అపచారమని మలసాల భరత్ అన్నారు. అబద్ధపు ప్రచారాలు చేసిన వారికి వెంకటేశ్వర స్వామి బుద్ధి చెప్తారని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో ఆయన పిలిపించిన నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అనేక మంది నాతో ఉన్న ఈ నాయకులు, ఈ వార్డు ప్రజానీకం కానివ్వండి, మండల ప్రజానీకం కూడా అందరూ సహకరించారు. వాళ్ళందరికీ కూడా అనకాపల్లి మండలం, కసింకోట మండలం, అనకాపల్లి పట్టణం వైఎస్ఆర్సీపీ నాయకులకు, ముఖ్యంగా కలిగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి భక్తులకు కూడా మలసాల భరత్ కుమార్ గారి తరఫున అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది ఒకటే, ఇటువంటి దురుద్దేశం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేసిన పాపాన్ని సరిదిద్ది మంచి బుద్ధి ప్రసాదించి రానున్న 5 సంవత్సరాలు కూడా పరిపాలన ప్రజలకి అనుగుణంగా ఉండేటట్టు అందించాలని ప్రసాదించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది ఒకటే, ఇటువంటి దురుద్దేశం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేసిన పాపాన్ని